క్యాన్సర్ 25 పడుచు మొదలుకొని నడి వయసు మహిళ వరకు ఈ పేరు వింటేనే మనసులో కలవరం మొదలవుతుంది. రొమ్ముల్లో కాస్త గట్టిగా తగిలితే చాలు అది క్యాన్సర్ తాలూకు కణితేమోనన్న అనుమానం పట్టి పీడిస్తుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో 99% వరకు ఎలాంటి హానికరం కాని గడ్డలేనని చెప్తారు నిపుణులు. ఒకవేళ అవి క్యాన్సర్ గడ్డలు అయినప్పటికీ వాటిని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే బ్రెస్ట్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసుకోవచ్చు. రొమ్ములో విషపు గడ్డ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ నేటి ఆధునిక మహిళను భయపెడుతోన్న అతిపెద్ద ఉపద్రవం. మన దగ్గర రొమ్ముల్లో చిన్నపాటి గడ్డ తగిలినా క్యాన్సరేమోనని తల్లడిల్లేవాళ్లు కొందరైతే నిజంగా క్యాన్సరే అయినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు కనిపిస్తారు. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తేలికగా తీసుకోవచ్చో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ సాధారణంగా ఇది క్షీరగ్రంథుల్లో కానీ వాటికున్న నాళాల్లో గానీ వస్తుంటుంది. రొమ్ముల్లో ఒక ఆకృతి అంటూ లేకుండా గట్టి గడ్డలు కనిపిస్తున్నా, స్తనాల పరిమాణంలో కానీ ఆకృతిలో కానీ ఉన్నట్టుండి మార్పులు కనిపించినా, చనుమొనుల నుంచి రక్తం కారుతున్నా, రొమ్ముల మీది చర్మం పండు నారింజ రంగులోకి మారినా, చంకలోని లింఫ్ గ్రంథుల్లో గడ్డలు ఏర్పడినా ఇవన్నీ రొమ్ములో క్యాన్సర్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలే. భారతదేశంలో ఈ మధ్య ప్రముఖంగా వినిపిస్తున్న క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే బాడీలోని ఈస్ట్రోజన్ శాతం పెరిగితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిపాలు ఇవ్వకపోవటం, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవటం, తర్వాత కొంచెం లావుగా ఉండే వాళ్ళలో, అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో, కొంత ప్రెగ్నెన్సీ లేని వాళ్ళలో, తర్వాత ఎక్సర్సైజ్ తక్కువగా చేసే వాళ్ళలో, తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళలో, తర్వాత ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ అంటే హార్మోనల్ థెరపీ వాడే వాళ్ళలో కొంచెం ఈ రిస్క్ ఫ్యాక్టర్, ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వంశపారంపర్యంగా 100 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు ఉంటే 7 నుంచి 8 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లకి వంశపారంపర్యంగా రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు అనుమానించాలంటే రొమ్ములో నొప్పి లేని గడ్డ, అంటే గడ్డ ఉంటుంది కానీ నొప్పి లేని గడ్డ, తర్వాత గడ్డ సైజు పెరుగుతూ ఉంటాం, చనుమొనల నుంచి రసిక లాంటి పదార్థం ఏమన్నా కారటం, రొమ్ము చర్మం ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం, అంటే నారింజ తొక్కలాగా మారిపోవటం, అంటే చిన్న చిన్న రంధ్రాలు, చర్మం గట్టిపట్టడం, ముత్తుబారిపోవటం అటువంటివి జరగటం, చంకలో ఏమన్నా గడ్డలు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రొమ్ము క్యాన్సర్ని సస్పెక్ట్ చేయవచ్చు. దగ్గరలోని డాక్టర్ని సంప్రదిస్తే పరీక్ష చేసి చెప్తారు. ఋతుచక్రం చాలా ముందుగానే మొదలై ఎక్కువ కాలం కొనసాగడం, 30 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడం, బిడ్డకు పాలివ్వకపోవడం, 10 ఏళ్లకు మించి గర్భనిరోధక మాత్రల్ని వాడటం, అధిక బరువు, స్థూలకాయం, పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఇవన్నీ రొమ్ముల్లో క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. రొమ్ము క్యాన్సర్ ఉండొచ్చనే భయం ఓవైపు వేధిస్తోన్నా పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలామందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్ విధానం ఉంది. అందులో ప్రధానమైంది స్క్రీనింగ్ మెమోగ్రామ్. సమస్య ఉన్నా లేకపోయినా కూడా 40 ఏళ్లు దాటినప్పట్నుంచి ఏడాదికోసారి మెమోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా 3 పరీక్షలు, ట్రిపుల్ టెస్ట్ అంటాం రొమ్ము క్యాన్సర్కి సంబంధించి. ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, దాని తర్వాత స్క్రీనింగ్ మెమోగ్రఫీ అంటాం, దాని తర్వాత సైటలాజికల్ ఆర్ హిస్టలాజికల్ ఎవిడెన్స్ FNAC కానీ బయాప్సీ చేయటం వల్ల కానీ రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా సింపుల్ టెస్ట్. పీరియడ్స్ అయిపోయిన 5వ రోజు 6వ రోజు నుంచి అద్దం ముందు నిలబడి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తమ వేలి చివర్లతో తడుముకుని చూసినట్లయితే ఏమన్నా చిన్న గడ్డలు కానీ వాపులు కానీ లంప్స్ లాంటివి ఏమన్నా ఫీల్ అయితే కనుక డాక్టర్ గారు పరీక్షించి అది ప్రమాదకరమైన గడ్డ అయితే కనుక దాని మీద పరీక్ష చేస్తారు. ఛాతీకి ఎక్స్రే చేసినట్టుగా రొమ్ము భాగానికి ఎక్స్రే చేయటాన్ని మ్యామోగ్రఫీ అంటాం అనమాట. సో ఆ మ్యామోగ్రఫీ టెస్ట్లో 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న గడ్డలను కూడా ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీలో మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది. సో ఆ మ్యామోగ్రఫీ రిపోర్ట్ని బట్టి అది క్యాన్సర్ సంబంధించిన గడ్డ, లేదంటే ఫైబ్రోఎడినోమా, బ్రెస్ట్ లంప్, బ్రెస్ట్ మౌస్ అంటారు, ఫైబ్రోఎడినోసిస్ అంటారు, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు. సో ఇట్లా చాలా నాన్ క్యాన్సరస్ లంప్స్ కూడా ఉంటాయండి రొమ్ముల్లో. అది ఏమిటనేది మనకు ఒక అవగాహన వచ్చింది మ్యామోగ్రఫీ ద్వారా.
సో అది అవగాహన వచ్చిన తర్వాత కొన్ని రకాల బ్రెస్ట్ లంప్స్ని మనం బయాప్సీ చేసి పరీక్షించి చూడాల్సి ఉంటుంది అనమాట. కోర్ నీడిల్ బయాప్సీ అనేది మనం ఏదైతే క్యాన్సర్ అని సస్పెక్ట్ చేస్తున్నామో ఆ మెటీరియల్ అక్కడికి వెళ్ళి ఆ మెటీరియల్ని తీసుకుని మనం పెథాలజీ పరీక్ష కనుక చేసినట్లయితే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటాం. సో మన పెథాలజిస్ట్ దాన్ని పరీక్షించి జాగ్రత్తగా కట్ సెక్షన్స్ చేసి చూసి ఆ రొమ్ము క్యాన్సర్లో ఏ రకమైన రొమ్ము క్యాన్సరు, ఆ రొమ్ము క్యాన్సర్ కాకపోతే బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ అంటాం, చాలా బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ ఉంటాయి. సో వాటిలో ఏమిటనేది పెథాలజిస్టు నిర్ధారించి చెప్తారనమాట. అద్దం ముందు నిలబడి తరచుగా పరీక్ష చేసుకోవడం ద్వారా రొమ్ముల్లో మార్పుల్ని తేలికగానే గుర్తించవచ్చు. అయితే క్యాన్సర్ ముప్పును పసిగట్టడానికి చేతి పరీక్ష కంటే కూడా రొమ్ములపై అవగాహన పెంచుకోవడం మరింత అవసరం. రొమ్ము క్యాన్సర్ను నివారించుకోవడం, అసలా సమస్య రాకుండా చూసుకోవటమన్నది కష్టం. కాబట్టి మన ముందున్న ఒకే ఒక మార్గం రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించడమే. దీనికి అద్భుతంగా సహాయపడే విధానమే రొమ్ముల స్క్రీనింగ్ పరీక్షలు. స్క్రీనింగ్ పరీక్ష చేసి క్యాన్సర్ ఏదీ లేదని నిర్ధారించుకుంటే ఆ అనుమానాలు, భయాలన్నీ తొలగిపోతాయి. నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ పరీక్షల్లో క్యాన్సర్ ఆనవాళ్లున్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్స చెయ్యడం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత ముఖ్యంగా చేసుకోవాల్సిన పరీక్ష స్టేజింగ్ పరీక్షలు అంటారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 4 దశలు ఉంటాయండి రొమ్ము క్యాన్సర్కి. సాధారణంగా మొదటి దశలో స్టేజ్ 1 క్యాన్సర్లో ముందుగా సర్జరీ చేసి దాని తర్వాత ఆ సర్జరీ చేసిన తర్వాత ఫైనల్ డయాగ్నోసిస్ పెథలాజికల్ స్టేజింగ్ అంటారు. అంటే ట్యూమర్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినాయి అనే దాన్ని బట్టి ఫైనల్ స్టేజ్ పెథలాజికల్ స్టేజ్ వచ్చింది అనమాట. సో దానికి బట్టి కొంతమంది కీమోథెరపీ కంప్లీట్గా అవాయిడ్ కూడా చేయొచ్చండి మొదటి దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. అట్లా కీమోథెరపీ అవసరమైన వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి, కీమోథెరపీ తర్వాత కొంతమందికి రేడియేషన్ థెరపీ కూడా అవసరం అవుతుంది. ఏ క్యాన్సర్ పేషెంట్కైనా కూడా ముందుగా ఇవ్వాల్సింది మనం ధైర్యం. వాళ్ళ క్యాన్సర్ని జయించగలరు అనే నమ్మకం పేషెంట్కి కలిగిస్తే సరైన టైంకి వైద్యం తీసుకోవటానికి, సో వైద్యం చేయటం వల్ల వచ్చే చిన్న చిన్న కాంప్లికేషన్స్ని ఎదుర్కోవటంలో, తర్వాత సరైన టైంకి ఫాలో అప్ రావడానికి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ చాలా ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్ వస్తే చికిత్స చేయడం తప్పించి అసలది రాకుండా ముందు నుంచే మనం చెయ్యగలిగిందేమీ లేదు. కాబట్టి దీని విషయంలో మన చేతుల్లో ఉన్నది రెండు పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తన రొమ్ములపై తాను అవగాహన పెంచుకోవాలి. అవి నెల పొడవునా సాధారణంగా ఏ సమయంలో ఎలా అనిపిస్తాయో అవగాహన పెంచుకుని దానిలో ఎటువంటి తేడా కనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రతి మహిళ స్వీయ పరీక్ష చేసుకోవడం అవసరం. అయితే గడ్డలు చేతికి తగిలేంత సైజుకు పెరిగిన తర్వాత గుర్తించడం కాదు, దాన్ని అంతకంటే చాలా చాలా ముందే గుర్తించాలి. అందుకని స్క్రీనింగ్ పరీక్షలకు ప్రాధాన్యమివ్వాలి. రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను సత్వరం గుర్తించడం, సమర్థవంతంగా చికిత్స చేయడం ద్వారా మహిళల ఆయుర్దాయాన్ని కాపాడవచ్చు.